నమస్కారం అండి. ట్రెండీ గ్రాండ్ స్టార్ట్స్కి వెల్కమ్ అండి. సబ్స్క్రైబర్స్కి, వ్యూయర్స్కి, షేర్ చేస్తున్న వారికి, లైక్ చేస్తున్న వారికి, కామెంట్ చేస్తున్న వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ట్రెండీ గ్రాండ్ స్టార్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. చాలామంది అండి పిల్లికి కూడా బిచ్చం పెట్టారండి. పిల్లికి కూడా కొందరు అంటుంటారు, వాడ అసలు అన్నం తిన్న తర్వాత చేయి కూడా విదిల్చడరా, కాకి కూడా ఏం పెట్టడరా అని అంటుంటారండి. ఇక్కడండి దాన గుణము అనేది, హ్యుమానిటీ అనేది కొంత బై బర్త్ రావాలండి తప్పకుండా. ఒకప్పుడు అండి దానానికి చాలా ఇంపార్టెన్స్ ఉండేదండి. ఒకప్పుడు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి. దానం ద్వారా మనకు శిబి చక్రవర్తి ఉన్నారు, చాలా పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి. పాతకాలంలో ఉన్నారు, మనకంటే ముందు తరం వాళ్ళు కూడా చాలా ఉన్నారండి. ఈ మధ్యకాలంలోనండి ఎటొచ్చి జనాలకి నేను, నా బుజ్జి పొట్ట, నా కుటుంబం ఇంతే ఇంపార్టెంట్. నేను 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 ఫస్ట్ నేనే, మధ్య నేనే, లాస్ట్ నేనే, అంతే. నా స్వార్థం తప్ప ఇంకొక ఆలోచన లేదు. పరోపకారం అనగానేమి అనే సిచ్యువేషన్కి వచ్చారండి చాలామంది. మెజారిటీ వాళ్ళు అలాగే ఉన్నారండి. ఎందుకంటే ఇప్పుడు రోజులు మారిపోయినాయి. ఒకప్పుడు ఉన్న తిండి, ఎరువులు లేని తిండి, పెస్టిసైడ్స్ లేని తిండి, కల్తీ లేని ఆహారం ఎప్పుడైతే తిన్నారో అప్పటి వరకు వాళ్ళు చక్కగా బుద్ధులు కూడా బాగున్నాయి. క్రిమినల్ మెంటాలిటీ కూడా ఎక్కువగా అప్పట్లో లేదండి. ఇప్పుడు రకరకాలైన వ్యాపకాలతోని, కల్తీ ఆహార పదార్థాలతోని మన మైండ్ సెట్ కూడా మారుతూ ఉందండి. కళ్ళ ముందు ఏం జరిగినా రాయి రప్ప లాగానే స్పందన లేకుండా వీలైతే దాన్ని వీడియోలలో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అనేది ఒక ఆలోచన విధానం అయిపోయిందండి. మనకెందుకు నాకెందుకు కళ్ళ ముందు ఎంత ఘోరం జరిగినా సరే అది వీడియోలో షూట్ చేసి అప్లోడ్ చేయడం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడము అంటే ఈ మానవ జీవితము ఎటుపోతుందండి అసలు? ఈ మోరల్ వాల్యూస్ ఏమైనాయి? నైతిక విలువల సంగతి ఒకప్పుడు చాలా పవిత్రంగా భావించేవారండి. ఇప్పుడండి నైతికత అనే మాటకు అర్థం లేకుండా పోతుందండి. కొందరు, నేను అందరిని అనట్లేదండి, కొందరండి దాన గుణము మర్చిపోతున్నారు. మెజారిటీ పీపుల్ సంగతి నేను చెప్తున్నానండి. అసలు ఎదుటివారి గురించి ఆలోచించడం, పక్కింట్లో ఏం జరుగుతుంది, పక్క వాళ్ళకి ఏమవుతుంది, అసలు ఇంకొకరి గురించి పట్టించుకోవడమే మానేశారండి. సామూహిక విందు భోజనాలు, ఎప్పుడో పెళ్ళిళ్ళకి వాటికి, అది కూడా ఇప్పుడు వాట్సాప్ వచ్చేసింది కదండి. రకరకాలైన మీడియాలు ఉన్నాయి, వాయిస్ మాత్రం వినపడుతుంది. మనుషులు కరచాలనము లేదా టచ్ చేయడం వల్ల, ఒకరిని భుజం మీద చేయి వేసి తట్టడం వల్ల అది ఒక విధమైన స్పందన కలిగిస్తుందండి. మనసుకు చాలా నేనున్నాను అనే ఒక భరోసా ఇస్తుందండి. ఈ దానగుణము పోయిందండి. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్న రోజులు లేవండి ఇప్పుడు. మరి ఎలా ఈ మానవ జీవితము ఎటుపోతుంది? యాంత్రికత వైపు పోతుంది. ఈ యాంత్రికత వైపు పోయినప్పుడు మెకనైజేషన్ అండి, లైఫ్ మొత్తం మెకనైజేషన్ అయిపోయింది. టైము, డబ్బు సంపాదన ఇంతేనండి. మానవత విలువలు, ఆప్యాయతలు, అనురాగాలు చాలా తగ్గిపోయినాయండి. ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడడం కానీ, అన్న తల్లిదండ్రులే భారం అనుకున్న రోజులండి. కొందరైతేనేమో ఓల్డ్ హోమ్లలో చేర్చేస్తున్నారండి. ఇంకా మరికొందరు డబ్బు సంపాదనలో పడిపోయి ఫారిన్కు ఎటో వాళ్ళు వెళ్ళి డబ్బు సంపాదన అయ్యే ధ్యేయం అంతే. ఈ తరము 100 తరాలకు సరిపోయేటంత ఆస్తులు సంపాదించాలనే ఒక ఆశతోని, అత్యాశతోటి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. మానవత విలువలు మర్చిపోతున్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యతలు కూడా మర్చిపోతున్నారండి. ఫారిన్కి వెళ్ళిన వాళ్ళు దాదాపుగా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొందరు అంతే ఉన్నారండి. ముసలి తల్లిదండ్రులను కొందరు పట్టించుకుంటలేరండి. ఎవరని అనలేను, కొందరు వాళ్ళను భారంగా పిల్లలు భావిస్తున్నారండి. ఓల్డేజ్ హోమ్లలో చేరుస్తున్నారు. మరి కొందరైతే ఫారిన్కి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులకు ఏమన్నా అయితే, ఇండియాలో ఏమన్నా అయితే
ఎట్లాగో అయిపోయింది కదా, నేను వచ్చినా నాకేం కడసారి చూపులు చివరి చూపులు నాకేం దక్కవు కదా, కానీ ఇచ్చేయండి, నేను డబ్బులు పంపిస్తాను. డబ్బు 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 అంతే. మానవత నీవెక్కడ, నీ చిరునామా ఎక్కడ, నైతిక విలువలు అంతే. మరి మనము డెవలప్మెంట్ అవుతున్నాము దేంట్లోనండి డెవలప్మెంట్? దేంట్లో అవుతున్నాం? సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్నాము. మరి సోషల్ రెస్పాన్సిబిలిటీసు తప్పించేసుకుంటున్నాం అంతే. ఫారిన్ పోతున్నాం, నాకు టికెట్ దొరకలేదు, నాకు బిజినెస్ పని ఉంది అని చివరిసారిగా తల కొరివి పెట్టవలసిన పిల్లలు కూడా నేను వచ్చి ఇప్పుడు ఏం చేస్తాను, అంత అయిపోయింది కదా, మీరు కానిచ్చేసేయండి, నేను వచ్చి మాత్రం బతికిస్తానా, ఇలా తయారయ్యారండి. అసలు మైండ్ సెట్ ఎటుపోతుందండి? మానవ జీవితానికి విలువ అనేది సంస్కృతి సాంప్రదాయాలు ఊపిరి. సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఎవరి ఆచార వ్యవహారాలు వాళ్ళకే ఊపిరండి. ఇవి మన భారతదేశాన్ని, మన కుటుంబ వ్యవస్థను ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకుంటున్నాయి. అని మనం ఏం చేస్తున్నామండి? వాటిని వాళ్ళ పాశ్చాత్యీకరణ పద్ధతులను మనం అనుసరిస్తూ చివరికి విలువలలో కూడా మానవత విలువలను కూడా తుంగలో తొక్కేస్తున్నామండి అనేది వాస్తవం. ఏ ఒక్కరి గురించో నేను చెప్పట్లేదండి, జనరల్గా జరుగుతున్నవి చూస్తుంటే బాధ అనిపిస్తుందండి. తల్లి తండ్రి పిల్లల్ని ఎంత అపురూపంగా చూసుకుంటారో అందరికీ తెలుసండి. అటువంటి తల్లి తండ్రిని 4 మెతుకులు తిండి పెట్టకుండా ఓల్డేజ్ హోమ్లలో చేరుస్తూ ఉంటారు. అదే పరిస్థితి వీళ్ళు ఓల్డేజ్ హోమ్లో వచ్చినప్పుడు, వీళ్ళు ఓల్డేజ్కి వచ్చినప్పుడు వీళ్ళు కూడా అదే విధంగా చేస్తే ఎలా ఉంటుందండి? ఏ పరిస్థితి అయినా మనకు వస్తే ఎలా బిహేవ్ చేస్తాము అని ఆలోచిస్తే కుటుంబ వ్యవస్థలో ఇబ్బందులు ఉండవేమో అని నా ఉద్దేశం అండి. ప్రేమగా మన అనురాగాలు, ఆప్యాయతలు, మన కట్టుబాట్లు ప్రపంచ దేశాలు గర్వపడుతున్నాయండి. మన హిందూ సంస్కృతిని, మన ఇండియన్ కల్చర్ని, మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయేటట్టుగా చేస్తున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నామండి? ఒక్కసారి ఎవరంతటా వారు తమ తమ గుండెల మీద, తమ తమ అంతరాత్మ సాక్షిగా ఏ రోజు ఏ తప్పులు చేశారు అనేది, ఎవరికి ఎంత విలువ ఇస్తున్నాము. డబ్బు కాదండి విలువనిచ్చేది, డబ్బు కాదండి, మంచి మాట, ఆప్యాయత, అనురాగాలు, ఇవి మానవ జీవితాన్ని హ్యాపీగా ఉంచేవి. డబ్బులో సంపాదనలోనే ఆనందం లేదండి. పచ్చడి మెతుకులు తిన్నా 10 మంది కలిసి కూర్చుని తినే వ్యవస్థ మనది. అప్పుడే ఆనందాలు మన జీవితంలో ఉంటాయి, నిల్వ ఉంటాయి, స్టేబుల్గా ఉంటాయి, తిష్ట వేసుకొని కూర్చుంటాయి. ఏ మనిషి అయితే మనశ్శాంతిగా ఉంటాడో సంతోషం అతని వెంటే ఉంటుందండి. డబ్బులో సంతోషం అనేది లేదు. ఆప్యాయతలు, అనురాగాలు, కలిసిమెలిసి జీవించడంలోనే మన సంస్కృతి సాంప్రదాయాలు జీవిస్తాయండి. ఆ జీవనమే మనకు ఆనందం, నలుగురికి ఆనందాన్ని ఇస్తుంది. కష్టాలలో సుఖాలలో ఎవరి హెల్ప్ మనకు అవసరం లేదండి. సుఖాలలో మనం పాలు పంచుకోకపోయినా పర్వాలేదు, కానీ కష్టాలలో నీకు నేనున్నాను అని భుజం మీద చెయ్యి వేస్తే అదే పెద్ద భరోసా. అదే కొన్ని కోట్ల కంటే కూడా అసలు దానికి లెక్క పెట్టలేము, దాని విలువను మనము కొలవలేమండి. నేనున్నాను, ఒక భుజం తట్టడం అనేది నేనున్నాను అనే ఒక భరోసాని ఇస్తుంది. మనం ఒకరికొకరు తోడుగా కుటుంబ జీవితాన్ని గడిపేటప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండడం అనేది మన అనుబంధాలను బట్టి, ఆప్యాయతలను బట్టే ఆధారపడి ఉంటుంది. ఒకరికి కష్టం వచ్చినప్పుడు, జంతువులు సైతము ఒక జంతువుకు కష్టం వచ్చినప్పుడు మాటలు రాకుండా మేమున్నాము అంటూ అవి ఏమి చేయలేకపోయినా వాటి పని అవి చేస్తూనే ఉంటాయి వాటి వేలో. మరి మాటలొచ్చు, మనం అన్నీ చేయగలుగుతాము కనుక ఎదుటి వాళ్ళ గురించి మనం కొంత ఆలోచిద్దాం. మనకంటే బలహీనులకు మన చేతనైన సహాయము చేస్తే ఎంత ఆనందం ఉంటుందో ఒక్కసారి మీరు చేసి చూస్తే కానీ తెలియదు. ఇన్ని చెప్తున్నారు, మరి మీరు చేస్తారా అనే ప్రశ్న మీరు అనొచ్చు. చేస్తున్నానండి. నేను ఏదైనా సరే చేసిందే చెప్తానండి, నేను చేయకుండా చెప్పను. అనాథాశ్రమాలలో నా పేరు తెలుసు. పిల్లలు ఓల్డేజ్ హోములలో
నా పిల్లల బర్త్డేలు చేస్తానండి. ఏ అకేషన్ అయినా సరే, నా రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా నేను 2 వాటిలలో ఒక ఎయిడ్స్ పిల్లలండి, చిన్న చిన్న పిల్లలు, ఎయిడ్స్ పిల్లలు, వారికి అనాథాశ్రమంలో చేశాను. మరి ఓల్డేజ్ హోమ్లో కూడా మేము హెల్ప్ అంటే మా వంతు ప్రయత్నంగా మేము చేస్తామండి. నేను చేసిందే చెప్తానండి. దయచేసి తప్పుగా భావించకండి. మనం ఎంత పుణ్యం చేసుకుంటామో ప్రతిఫలం ఆశించకుండా మాత్రమేనండోయ్ ఈ పుణ్యం చేసి నాకు ఏదో వస్తుందని మాత్రం అనుకోవద్దు. ఎదుటి వాళ్ళ అవసరాన్ని బట్టి మనకు చేతనైన దాంట్లో సహాయం చేయడం వల్ల మనకు మంచి జరుగుతుందండి. మనం చేసుకున్న పుణ్యము మన పిల్లలకి వస్తుంది. వచ్చినా రాకున్నా ఎదుటి వాళ్ళలో వాళ్ళ హ్యాపీనెస్. నిజంగా ఆకలి వేసిన వాడికి పంచభక్ష పరమాన్నాలు అవసరం లేదండి, పచ్చడి మెతుకులు చాలండి. అంతే మనం చేసే పని అది మనకి ఎంత ఇచ్చి చూడండి. ఒకసారి గివింగ్, ఒకసారి ఇచ్చి చూడండి, అందులో ఉన్న హ్యాపీనెస్ ఏందో మీకు తెలుస్తుంది. కొంత మనకున్న దాంట్లో కొంత మాత్రమే మనం ఏదో ఒక విధంగా ఎదుటి వాళ్ళకి సహాయం చేసినట్టయితే పిల్లలు కూడా అదే నేర్పితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మనము జంతు ప్రేమ చూపించవచ్చు. నిజంగా కష్టాలలో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయొచ్చు. ఆర్థిక సహాయమే కానీ ఒక మాట సహాయం చేసినా సహాయమేనండి. అట్లా మనము సహాయం చేసే గుణము మనం పెంచుకుంటే మనం ఎంతో సంతోషంగా ఉంటామండి. నాకైతే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు, నేను హెల్ప్ చేసినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నా మనసు అంతా ఎంతో తెలియని ఆనందంతో నిండిపోతుందండి. అది చిన్న సహాయమే కావచ్చు. మనం పిల్లలకు కూడా సహాయం చేసే గుణాన్ని, ఎదుటి వాళ్ళ కష్టాలను గుర్తించే శక్తిని మనం వాళ్లకు తెలియచేయాలి, ఇవ్వాలి. వాళ్ళకి గివింగ్లో ఉన్నటువంటి ఆనందాన్ని మన పిల్లలకు మనము చెప్పినట్టయితే ఎంతో హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతారండి. వాళ్ళ జీవనం కూడా చాలా హుందాతనంగా 10 మందికి ఆదర్శవంతంగా ఉండిపోతుందండి. మరి ఈరోజు టాపిక్ మీకు అర్థమైంది, మీకు తెలియదని చెప్పట్లేదండి. మరి మీరు ఇది ఇష్టపడతారని అనుకుంటున్నాను. మరి ట్రెండీ గ్రాండీ థాట్స్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. ఉంటారండి. బాయ్.